బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్రం ప్రవేశపెట్టిన హిట్ అండ్ రన్ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ట్రక్ డ్రైవర్లు నిరసన చేపట్టగా పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారులు పెట్రోల్ బంకులకు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా మంగళవారం నాడు పెట్రోల్ బంక్ల దగ్గర భారీ క్యూ లైన్లు దర్శనమిచ్చాయి. పెట్రోల్ డీజిల్ దొరుకుతుందో లేదోనని ఒక్కసారిగా వాహనదారులు బంకులకు భారీ స్థాయిలో తరలివచ్చారు. అందరూ ట్యాంక్ ఫుల్ చేయించుకునేందుకే మొగ్గు చూపడంతో హైదరాబాద్ నగరంలో పలు చోట్ల బంక్ల యాజమానులు నో స్టాక్ బోర్డులు కూడా పెట్టేశారు. అయితే ఈ ఎఫెక్ట్ ఈ రోజు కూడా కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే పెట్రోల్ బంకుల వద్దకు వాహనదారులు చేరుకుంటున్నారు. బంక్లు ఇంకా ఓపెన్ కాకముందే బైకులు, కార్లు వరుసగా కిలోమీటర్ల పొడవునా లైన్లో ఉంచారు. మరోవైపు కేంద్రం తరపున హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ట్రక్కు డ్రైవర్లతో ఎట్టకేలకు మంగళవారం రాత్రికి ఫలించాయి. అయితే భారతీయ న్యాయ సంహితలోని నిబంధనలు ఇంకా అమల్లోకి రాలేదని, రవాణాదారులు సంఘాలతో విస్తృత చర్చలు జరిపిన తరువాతే సెక్షన్పై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దాంతో సమ్మె విరమిస్తున్నట్టు ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 3,500 పెట్రోల్ బంకులు ఉండగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిత్యం 50 లక్షల లీటర్ల డీజిల్, 40 లక్షల లీటర్ల పెట్రోల్ విక్రయాలు జరుగుతుంటాయని సమాచారం. నిన్నటి నుండి హైదరాబాద్ పెట్రోల్ బంక్ల దగ్గర అయితే రద్దీ కనిపిస్తోంది. అయితే ఇవాళ కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. మరి ఇవాళ హైదరాబాద్ పెట్రోల్ బంక్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది అనేది వివరించడానికి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో రెడీగా ఉన్నారు. సురేష్, చెప్పండి, ప్రెసెంట్ పెట్రోల్ బంక్స్ దగ్గర వాహనదారులు ఎంతవరకు వస్తున్నారు? అయితే పెట్రోల్ బంక్ యాజమానులు ఏమంటున్నారు? నిన్న అర్ధరాత్రి వరకు కూడా చాలా బంకులన్నీ కూడా మూసివేయడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్లో ఉన్న పెట్రోల్ బంక్స్ అన్నిటిని కూడా పూర్తిగా ఓపెన్ చేసి పెట్టారు. నిన్న రాత్రి వరకు కూడా క్యూ లైన్లో వేచి చూసి పెట్రోల్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిన వాహనదారులు అందరూ కూడా మళ్ళీ ఉదయం 5 గంటలకే పెట్రోల్ పంపులకు చేరుకొని పెట్రోల్ పోయించుకోవడానికి పెద్ద సంఖ్యలో క్యూ లైన్లో నించున్నారు. ప్రస్తుతం నేను లక్డికపూర్లోని HP పెట్రోల్ పంప్ దగ్గర ఉన్నాను. ఇక్కడ నిన్న మొత్తం నో స్టాక్ బోర్డు ఇక్కడ పెట్టడం జరిగింది. ఉదయమే లోడ్ రావడంతో తిరిగి ప్రారంభించారు. ఇక్కడ వాహనదారులందరూ కూడా పెట్రోల్ పోయించుకుంటున్నారు. అయితే నిన్నంతా కూడా కొంచెం దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లందరూ కూడా సమ్మె చేయడంతో ఉన్నత స్టాక్ అయిపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి కూడా పెట్రోల్ బంక్ యజమానులు చెప్తున్నారు. దీంతో రాత్రి విరమించుకోపోవడంతో దానికి సంబంధించి డిపోల నుంచి లోడ్స్ అన్నీ కూడా హైదరాబాద్లో ఉన్న పెట్రోల్ పంపులు అన్నిటికి కూడా రావడం జరిగింది. వారంతా కూడా తిరిగి ఓపెన్ చేసి పెట్రోల్ అంతా కూడా పోస్తున్నారు. కానీ ఇంకా కొన్ని పెట్రోల్ పంపుల దగ్గర చాలామంది వాహనదారులు అందరూ కూడా నించొని లైన్లో ఇంకా పెట్రోల్ పోయించుకుంటున్నారు. కానీ పెట్రోల్ బంకులు ఎక్కడ బంద్ కావని చెప్పి నిన్ననే అసోసియేషన్కి సంబంధించిన అమరేందర్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. కొంతమంది వాహనదారులు ఉన్నారు, వారితో మాట్లాడడం. చెప్పండి, మీరు పెట్రోల్ నిన్న క్యూ లైన్లో ఉన్నారా? లేరండి, ఇప్పుడే వచ్చాము. బాగానే లైన్ అయితే ఉంది. ఇప్పుడు పోయించుకుందామని వచ్చాము. నిన్నైతే నేను రాలేదు. చెప్పండి, ఎక్కడ నుండి వచ్చింది పెట్రోల్? నేను ఇక్కడనే జాబ్ చేస్తాను. అయితే పెట్రోల్ దొరకకపోతే మా రూమ్లోనే వండుకున్నా హోటల్లో. మళ్ళీ పొద్దున్న తెరిచిరని చెప్పి మళ్ళీ వచ్చిన. ఇప్పుడు వరకు కష్టమే ఉంది. ఇంకా ఇప్పుడు నిన్న లైన్లో ఉన్నారా మీరు? ఉండేసి దొరకకపోతే వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి పోలేదు. ఇంకా రాత్రి మళ్ళీ వెంకటేశ్వర హోటల్ ఉంటే అక్కడనే వండుకుని ఇంకా మళ్ళీ ఇంకా ఇప్పుడు వచ్చి ఓపెన్ అయిందంటే. అదే చాలామంది నిన్న లైన్లో నించున్నాము. కొంతమందికి దొరికింది, కొంతమందికి దొరకకుండానే పంపులన్నీ కూడా మూసివేయడం జరిగిందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న వాహనదారులు చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది సిబ్బంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎప్పుడు వచ్చింది స్టాక్ మీకు? మాకు మార్నింగ్ నైట్ వచ్చింది. నిన్న చాలా గిరాకు ఉండే, పబ్లిక్ మొత్తం అన్ని పంపులు బంద్ అయిపోయినాయంట. స్టాక్ అయిపోయి మా దగ్గర నైట్ వచ్చింది. ఈరోజు మార్నింగ్ ఓపెన్ చేసేసినాం మేము. అంటే మీకు లోడ్ రాత్రి రాలేదా, పొద్దున్న వచ్చిందా? అసలు మాకా నైట్ మొత్తం ఇంకా కంప్లీట్ అయిపోయింది, డ్రై అయ్యేదా కమ్మిచ్చినాం. మళ్ళీ మాకు వచ్చిన బండితో కాల్ చేసి ఇప్పుడు వస్తున్నాము అంతే. నిన్న ఇప్పుడు నార్మల్ అయిపోయింది గిరాకు, నిన్నట్లా ఏం లేదు.
అయితే నిన్న ఏదైతే కొన్ని బంకులలో స్టాక్ అంతా అయిపోవడంతో ఉన్న బంకుల పైన ఎఫెక్ట్ పడడంతో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పెద్ద సంఖ్యలో జనాలు కూడా వార్తలు చూసి చాలామంది అవసరం లేకున్నా కూడా క్యాన్లు తీసుకొచ్చి మరీ పెట్రోల్ని స్టాక్ చేసుకునే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. పెట్రోల్ బంకులు క్యాన్లో తీసుకెళ్ళొద్దు, ఎందుకంటే ఇంట్లో ఉంటే దాన్ని స్టోర్ చేస్తే ప్రమాదం జరుగుతుందని చెప్పేసి కూడా పెట్రోల్ బంక్ యజమానులు పొయ్యమని చెప్పినప్పటికి కూడా వారితో వాదించి మరీ పెట్రోల్ తీసుకెళ్లారు. దానికి సంబంధించి ఎవరు కూడా ఇళ్లలో 5 లీటర్లు 10 లీటర్లకు సంబంధించిన పెట్రోల్ క్యాన్లు పెట్టుకోవద్దని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే పెట్రోల్కి మండే స్వభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ స్టోరేజ్ని ఇళ్లలో పెట్టుకోవద్దని చెప్పేసి చెప్పడం ఇప్పుడు ఎంత క్లియర్ అయిపోయింది. ట్రక్ డ్రైవర్లు కూడా అందరూ కూడా సమ్మె విరమింపజేశారు కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 3 రోజులకు సరిపడా స్టాకు డిపోలలో చెర్లపల్లి అటు గట్కేసార్ డిపోలలో ఉంది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగదని చెప్పేసి కూడా పెట్రోల్ బంక్ యజమానులు చెప్తున్నారు. ఇంకా కొంతమంది నిన్న క్యూ లైన్లో నించుండి మళ్ళీ వెళ్ళిన వారంతా కూడా ఉదయం 5 గంటలకే వచ్చి పెట్రోల్ పంపుల దగ్గర పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. ఇప్పుడు చాలామంది అంటే ఒక గంట సేపట్లో కూడా పూర్తిగా రద్దీ తగ్గిపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా నిర్వాహకులు చెప్తున్నారు. ఇప్పటికీ నిన్న మాత్రం చాలామంది రష్ రావడంతో కంట్రోల్ చేయలేకనే కొన్ని బంకులు మూసివేయడం జరిగింది. తర్వాత పోలీసుల సహాయంతో తెరిచి క్యూ లైన్లో వచ్చిన వారికి పెట్రోల్ పోసి పంపించడం జరిగింది. ఎందుకంటే డబ్బులు తీసుకునే క్రమంలో కూడా చాలామంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి అందుకే కొంతమంది పెట్రోల్ బంకులు మూసివేసి పెట్టారు. నో స్టాక్ బోర్డ్ అని కూడా పెట్టారని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడైతే హైదరాబాద్లో కొన్ని చోట్ల మాత్రమే రద్దీ ఉంది, మళ్ళీ కొన్ని చోట్ల పూర్తిగా సాధారణ పరిస్థితి నెలకొంది. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా పెట్రోల్ బంక్ యజమానులు కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.